తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు సౌజన్య కుట్ర చేసిందనేటువంటి కోణంలో మాట్లాడారు. సౌజన్యపై ఆరోపణలు చేశారు మామ భాస్కర్ రెడ్డి. తన కొడుకు హత్యకు కోడలు సౌజన్య సహకరించిందంటూ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఇక ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలన మలుపైతే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదా మనస్పర్ధల వల్లే ఈ దారుణం జరిగిందని భావిస్తూ ఉంటే ఇప్పుడు నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ దారుణ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఆయన మీడియా ముందుకొచ్చారు. అలాగే మామ భాస్కర్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అనేది ఒకంత ఈ కేసులో కీలకంగా మారాయి. నూకరాజు కొడుకు జగదీశ్వర్ రెడ్డి హత్య వెనుక తన భార్య సౌజన్య హస్తం ఉందంటూ భాస్కర్ రెడ్డి బాంబు పేల్చారు. అయితే సాదిక్ వల్ల తాను ఏ విధంగా బాధపడింది అనేది సౌజన్య పిన్ టు పిన్ అన్నిటినీ కూడా 5 పేజీల లెటర్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు స్పందించారనేది తెలియాల్సి ఉంది. భాస్కర్ రెడ్డి దగ్గర ఏమైనా సౌజన్యకు సంబంధించి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోతే ఇతరత్ర కోణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయానికి సంబంధించి ఒకంత చర్చ అయితే నడుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి దీనికి సంబంధించి పర్టికులర్ గా మామ భాస్కర్ రెడ్డి చేసినటువంటి సంచలన ఆరోపణలు ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? ఈ కేసుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే నిన్న నుంచి మొన్నటి నుంచి సౌజన్య ఎవరైతే కొవ్వూరు సౌజన్య ఉన్నారో బాధితురాలుగా చెప్తున్నటువంటి ఆమె రాసినటువంటి ఒక లేఖకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని ప్రకారం చూస్తే మొత్తం కూడా సౌజన్య అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ ఉన్నారో అతని కంట్రోల్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చెప్పినా సరే ఈమె చేయడానికి సిద్ధమైపోయింది. అదే విధంగా ఇక ఏమి చేసినా సరే అతను 24 hours ఫోన్ కాల్లో ఉండటం, ఈమెను డైరెక్ట్ చేయడం, అదే విధంగా ఈమెకు సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలు కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలు కానీ ఇవన్నీ కూడా తన కంట్రోల్లోనే ఉంచుకోవడం, అలాగే కొత్త ఫ్లాట్ కొనుక్కుంటా కొత్త ఫ్లాట్ కీ కూడా అతని వద్దనే ఉంచుకోవడం, ఇవన్నీ కూడా జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈయన భర్త ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడో కెనడా నుంచో అమెరికా నుంచో తెచ్చినటువంటి ఒక కెమికల్ రసాయనం కారణంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటిల్లో అది రెండవది. దాని ద్వారా నా భర్తను హత్య చేశాడని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా బయటకు వచ్చింది. అయితే అది ఒక సాదిక్ ఒక్కడే చేశాడా, లేదంటే సాదిక్ భయపడి ఈమె కూడా అందులో సహకరించిందా, అంటే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఈమె సహకారం కూడా అందులో ఉందా అనేది ఇప్పుడు ఈమె మామూలు చేస్తున్నటువంటి కామెంట్స్ తర్వాత కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కనుక చూస్తే అంటే ఫైనల్ గా ముందు అంటే అతని కుటుంబాన్ని లొంగ తీసుకుని కుటుంబం ద్వారా తనకెవరైతే అడ్డున్నారో వాళ్లను తొలగించేటువంటి ప్రయత్నం చేశాడా అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇక భాస్కర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పరంగా చూస్తే ఇక్కడ సౌజన్యను అంటే ఎందుకు దోషిగా చూపాలనుకున్నారు, ఎందుకంటే సౌజన్య కూడా మరణించింది, సౌజన్య కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది, సౌజన్య తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఎందుకు చనిపోయిన వాళ్ళ మీద ఆయన అంత బలంగా ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. ఒకవేళ సాదిక్ భాస్కర్ రెడ్డికి మధ్య ఏమైనా పరిచయాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఇక్కడ పోలీసులు ఆరాధించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి కొంత అంటే ముందు నుంచి కూడా అంటే ఎవరిది తప్పు అనేది చెప్పడానికి కూడా ఇక్కడ క్లారిటీగా లేనటువంటి పరిస్థితి. అటు విచారంలో కూడా సాదిక్ నా తప్పు ఏమీ లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు, తలబిరుసుగా సమాధానాలు ఇచ్చాడు అనేటువంటిది పోలీసు వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం. అదే విధంగా నిన్న ఎస్పీ బిందు మాధవ్ నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి అంటే సాదిక్ సౌజన్య ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఎస్పీ చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు చూస్తే కొంత లింక్ కనబడుతుంది. కాబట్టి ఆ రిలేషన్ లో ఉండటం వల్లనే ఈయన భర్త హత్య జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి 5 పేజీల లేఖలో ప్రతి అంశానికి సంబంధించి కూడా పొందుపరచడం జరిగింది కదా వెంకట్. ఏంటి ఆ అంశానికి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడ్డాను, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భర్త వ్యవహార శైలి మీద కూడా కొన్ని పర్టికులర్ గా కొన్ని లైన్స్ మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అనుమాన పట్టమా, లేకపోతే ఎక్కడికి ఫంక్షన్స్ కూడా ఊరు దాటి ఎక్కడికి బయటకు తీసుకెళ్ళకపోవడమా, నేనే బిడ్డని
దాదాపు 2 సంవత్సరాల పాటు అక్కడక్కడ తిప్పి అసలు బయట ప్రపంచం ఏంటో నేనే అలవాటు చేశాను అనేటువంటి మరొక మాట కూడా చెప్పేది కదా. అంటే విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి సందర్భం, అతను ఇచ్చేస్తానన్నాడు, బట్ తను కూడా తీసుకోవాలనుకుంది, బట్ ఒక ట్రాప్ లో నేను పడిపోయాను అనేటువంటి మాట. ఎక్కడ కూడా భర్త సైడ్ సంబంధించి నెగిటివ్ గా చెప్పినట్టు కానీ లేకపోతే ఇంకో రకంగా ఉన్నట్టు కానీ లేదు. పైగా నా భర్తని చంపేశాడు, హాస్పిటల్లో ఉన్న హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కూడా తాను ఇన్వాల్వ్ అయ్యాడు, తన ఇన్వాల్వ్ అయిన తర్వాత నా భర్త చనిపోయాడు అనేటువంటి పర్టికులర్ కెమికల్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు భాస్కర్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో అనుమానాలు అనేది? అంటే సౌజన్య వైపు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మరి భాస్కర్ రెడ్డి తరపు నుంచి ఇదిగో నా కొడుకుని చంపడానికి సంబంధించి ఈ విధంగా ఉంది అనేటువంటి ఏదైనా ఆధారాలు కావచ్చు, లేకపోతే అనుమానాలకు సంబంధించి ఆ సంఘటనలు ఏమైనా చెప్తున్నారా భాస్కర్ రెడ్డి? ఇక్కడ మామూలుగా అంటే సౌజన్య చేసినటువంటి వాటికి సంబంధించి చూస్తే సౌజన్య ఆరోపణలు చేసింది, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలను కూడా ఆమె బయటకు చూపించలేదు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ సాక్ష్యాలు ఉంటే ఆ మరణ వాంగ్మూలం ఆధారంగా, మరణ ధృవీకరణ పత్రం ఆ మరణ పత్రం ఆధారంగా అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ సాక్ష్యాలు ఏంటి, సాదిక్ చేసిన దానికి సాక్ష్యం ఏంటనేటువంటిది ఆమె చూపించి ఉంటే టెక్నికల్ గా బాగుండి ఉండేది. అయితే ఇక్కడ భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణల్లో కూడా అంటే సాక్ష్యాలు అనేవి లేకుండా పోయాయి అనేటువంటిది కూడా కొంత, అంటే ఇవి కేవలం ఆరోపణలుగానే మిగిలిపోయినటువంటి ఆరోపణలుగానే ప్రస్తుతానికి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అతను ఎవరైతే ఉన్నాడో, ఆ సాదిక్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను కనుక పోలీసులు సేకరించి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం సిఆర్ఓఎల్ కేసులో సాక్ష్యాలు లేకుండా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతను అంటే ఈ కాల్ రికార్డింగ్స్ కానీ వీటన్నింటికి సంబంధించి అంటే వాళ్ళ సిమ్లు కూడా, అంటే వాళ్ళ అమ్మకి నాన్నకి సంబంధించినటువంటి సిమ్ కార్డులు కూడా అతని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అలాగే బ్యాంక్ లాకర్ల విషయంలో కూడా అతనే పత్రం చలాయించవడని చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారాలు వీటన్నింటినీ కనుక వాళ్ళు సేకరిస్తే, పోలీసులు సేకరిస్తే అప్పుడు ఎవరిది తప్పు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు భాస్కర్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా టెక్నికల్ ఆధారాలను కనుక పోలీసులు సేకరించగలిగితే, అంటే ఈ ఆరోపణలకు సంబంధించి అంటే ఏదైతే రసాయనం ఏదైతే చెప్తున్నారో, అయితే ఇప్పుడు అతనికి పోస్ట్ మార్టం నిర్వహించారా లేదా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాటన్నిటికి సంబంధించి ఒకవేళ భాస్కర్ రెడ్డి దగ్గర 1-2 ఆధారాలు ఉంటే దాని ఆధారంగా తప్పెవరిది, సాదిక్ది సౌజన్యది కలిసి ఉందా, లేదంటే సౌజన్యది ఒకటే ఉందా, లేదంటే సాదిక్ది ఒకటే ఉందా అని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద తన కొడుకు జగదీశ్వర్ రెడ్డిని మట్టుబెట్టేందుకు కోడలు సౌజన్య ప్రత్యక్షంగా సహకరించింది. ఇది భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈ కుట్రలోనే కుటుంబం మొత్తం బలైపోయిందని కూడా ఆయన ఆరోపించడం సంచలనంగా అయితే మారింది. ఏ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అనుకున్నటువంటి అసలు కారణాలు ఇవేనంటూ వియంకుడు భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి వరుస ఆరోపణలు అయితే ఈ కేసులో మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి.